హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు జీరో రాక్స్. ఈ రోజు మన ఛానల్లో చూడబోయేది ఒక కొత్త వీడియో. మనం ఈ రోజు అన్బాక్స్ చేయబోయేది వచ్చి ఒక కొత్త టైప్ ఆఫ్ మెటీరియల్ అన్నమాట. ఎవోకస్ వాటర్ బాటిల్. ఎవోకస్ వాటర్ బాటిల్ ఈ మధ్య సెలబ్రిటీస్ చాలా మంది ఎక్కువగా వాడే వాటర్ బాటిల్ అన్నమాట. బ్లాక్ వాటర్ అన్నమాట. సో లైక్ విరాట్ కోహ్లీ, దినేష్ కార్తిక్ కూడా మనం ఈసారి వాడారన్నమాట. ఈ వాటర్ బాటిల్ని మనం అమెజాన్ ద్వారా ఆర్డర్ చేసాం. హాఫ్ లీటర్ వచ్చి 100 రూపీస్ ప్రైస్ కాస్ట్ చేశారన్నమాట. ప్యాక్ వచ్చిందన్నమాట. ఆఫర్లు తీసుకున్నాం కాబట్టి 580 వచ్చిందన్నమాట. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో మీకు ఇచ్చున్నాను, దాన్ని చూడండి. మరి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో లెట్స్ అన్బాక్స్. మరి ఇదే అండి అమెజాన్ నుంచి వచ్చే ఎవోకస్ వాటర్. ఒక సీల్డ్ ప్యాక్లో ఇదే ఒక బాక్స్. ఈ బాక్స్లో 6 వాటర్ బాటిల్స్ వచ్చాయన్నమాట. 6 హాఫ్ లీటర్ వాటర్ బాటిల్స్. సో మరి మనం 3 ఓపెన్ చేసాం. ఇంకా సో ఇదే అండి 6 వాటర్ బాటిల్స్. ఇదే అండి ఎవోకస్ వాటర్. ఈ ఎవోకస్ వాటర్ అనేది నాన్ కార్బోనేటెడ్ వాటర్ అన్నమాట. మరి ఈ వాటర్ గురించి చాలా మంది చూసింటారు అనమాట. మామూలుగా మనం తాగే వాటర్లో పిహెచ్ వాల్యూ వచ్చి 7 కన్నా కింద ఉంటుంది అనమాట. సో దీంట్లో వచ్చి 8+ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే డీహైడ్రేషన్ అనేది చాలా తక్కువ ఉంటుందని చెప్తారన్నమాట. సో దిస్ వాజ్ 0 క్యాలరీస్ అన్నమాట. దీని ఇంగ్రీడియంట్ చూసుకుంటే ప్యూరిఫైడ్ వాటర్, నేచుర్ ఐడెంటికల్ ఫ్లేవర్ అన్నమాట. మరి ఎనర్జీ 0, షుగర్ 0, కార్బోహైడ్రేట్ 0, ప్రోటీన్ 0, టోటల్ ఫ్యాట్ 0, మాగ్నీషియం 1.4 మిలీగ్రామ్, కాల్షియం, సోడియం ఉందన్నమాట. మరి దీన్ని కూల్ ప్లేస్ పెట్టుకోవాలి. దీనికి వ్యాలిడిటీ చూస్తే 2 years ఇచ్చినారన్నమాట. 24 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ప్యాకింగ్. మరి ఈ వాటర్కి నార్మల్ వాటర్కి ఏముందని మనం టేస్ట్ చేసి చూద్దాం. టేస్ట్ చూద్దాం ఎలా ఉందని. మరి ఇది ఎందుకు ఇంత ఎక్స్పెన్సివ్ అనేది కూడా మనకి తెలియట్లా. బట్ చూడడానికి ఏమో మరీ ఆక్వర్డ్గా ఉంది ఈ వాటర్ని. మరి ఇంకోటి ఏంటంటే ఈ పిహెచ్ వాల్యూ దీనివల్ల ఏంటంటే మామూలు నార్మల్ వాటర్లో పిహెచ్ వాల్యూ 7 కన్నా కింద ఉంటుంది కాబట్టి దీంట్లో 8+ ఉంటుంది అనమాట. సో ఇది అల్కలైన్ వాటర్. 8+ ఉంటే అల్కలైన్ అనమాట. మనకి 4, 5 అలా ఉంటే దీన్ని అసిడిక్ వాటర్ అనమాట. సో మరి ఈ వాటర్ మనం టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందని. టేస్ట్ అయితే పెద్దగా తేడా ఏం లేదు. బట్ లైట్గా ఆ బొగ్గు లాంటి ఒక స్మెల్ వస్తుంది అనమాట. టేస్ట్ అన్నమాట. వాటరు కలర్ ఒకటే ఇలా ఉంది. బట్ ఏమీ కలపలేదని రాస్తున్నారన్నమాట. కంటైన్స్ నేచర్ ఐడెంటికల్ ఫ్లేవరింగ్ సబ్స్టెన్సెస్. సో మరి ఇది ఎందుకు ఇంత కాస్ట్ అనేది మనం ఒకసారి ట్రై చేసి చూద్దాం. ఇంకోటి ఏంటంటే దీన్ని మనం నార్మల్ గ్లాసులో పోసినప్పుడు ఎలా ఉంది, ట్రాన్స్పరెంట్గా ఉందా లేదా అంటే ఇది ట్రాన్స్పరెంట్గా ఉందన్నమాట. బట్ ఆపోజిట్లో ఉన్నది ఏది మనకు కనపడట్లేదు. లైటింగ్లో పెట్టినప్పుడు మనకి ట్రాన్స్పరెంట్ కనపడుతుంది. ఆపోజిట్లో ఉన్నది ఏది కూడా మనకు కనపడట్లేదు అన్నమాట. అంటే ఇది నాన్ ట్రాన్స్పరెంట్ అన్నమాట. మరి దీన్ని మనం గ్లాసులో పోసి చూద్దాం ఎలా ఉందని. గ్లాస్ తీసుకున్నాం. గ్లాస్లో మనం ప్రస్తుతానికి వాటర్ వేసి చూద్దాం. సో చూడడానికి వేరేదో లాగా ఉంది వాటర్. ఇది బ్లాక్ వాటర్. సో బాగా థిక్గా ఉంది. బ్లాక్ కలర్ పెప్సీ లాగా ఉందన్నమాట. చూడడానికి పెప్సీ కోక్ లాగా ఉందన్నమాట. అని సో గ్లాస్లో వేసుకున్నాం. వేసుకున్న తర్వాత చూడండి కలర్ అనేది చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. నాకైతే పెద్ద తేడా ఏం కనపడలేదండి. మరి కొంతమంది ఏంటంటే సెలబ్రిటీస్ కోసం కొంటారు. మనం ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ కోసం కొని ఎలా ఉందని టేస్ట్ చేస్తున్నా. మరి దీని ఇంకో టేస్ట్ ఎలా చేద్దాం అంటే నార్మల్ వాటర్ తీసుకొని నార్మల్ వాటర్లో కలిపి చూద్దాం. ఒక గ్లాస్లో నార్మల్ వాటర్ తీసుకున్నాం. ఒక గ్లాస్లో నార్మల్ వాటర్ మరి ఒక గ్లాస్లో అయితే నార్మల్ వాటర్ తీసుకున్నాం. ఈ నార్మల్ వాటర్తో పాటు ఈ బ్లాక్ వాటర్ని కలిపి చూద్దాం. సో గైస్ దీని కలర్ కూడా చేంజ్ చేస్తా ఉంది. టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉంది. ఏమి తేడా అయితే ఏం కనపడలేదు. సో ఇంగ్రీడియంట్ సంథింగ్ ఉందన్నమాట. కలర్ ఉంది కాబట్టి మనకు వాటర్లో వచ్చి ఇన్ఫ్లూస్ అయిందన్నమాట. దాన్ని పోర్ చేయగానే నార్మల్ వాటరు
ఈ కలర్ఫుల్గా బ్లాక్ కలర్గా అంటే లైట్ కలర్గా ఇంకా మనం ఎక్కువ కలిపితే ఆటోమేటిక్గా ఈ కలర్ అనేది మారిపోవచ్చు అన్నమాట. సో ఇది ఒక న్యూట్రిషన్ ఫ్యాట్ గురించి చేసినారన్నమాట. జస్ట్ ఇది మన సబ్స్క్రైబర్స్ కోసం వేసానమాట. దీని సబ్స్క్రైబర్స్ కోసమే ఇది కొనిందన్నమాట ఈ ప్యాకేజ్ అనేది 6 ప్యాక్స్ అన్నమాట. సో బాటిల్ కూడా స్టైలిష్గా ఉందన్నమాట చూడడానికి. ఒక రోంబస్ టైప్ ఉంది. సిక్స్ షేప్ ఉందన్నమాట. 1 2 3 4 5 6 సిక్స్ షేప్ రాంబస్ షేప్లో ఉంది చూడడానికి. సో యూ కెన్ సీ దిస్ రాంబస్. రాంబస్ షేప్లో ఉందన్నమాట. బాటిల్ అయితే డిఫరెంట్గా ఉంది, పట్టుకోవడానికి కూడా కంఫర్టబుల్గా ఉంది. మరి ఇది ఏ బ్రాండ్ కూడా తెలియదు అన్నమాట. మేడ్ ఇన్ ఇండియా అని లేదు, కంట్రీ ఆఫ్ ఆరిజిన్ ఉందన్నమాట ఇండియా అని. ఇంకా ప్రైసెస్ వచ్చి దాని మీద వేసి ఉంటారు అన్నమాట. ఎంఆర్పి వచ్చి ₹100, 2 years వ్యాలిడిటీ. సో ఏ కంట్రీ వాటర్ బాటిల్ అయితే తెలియదు కానీ బట్ ఆరిజిన్ వచ్చి ఇండియా అని ఉందన్నమాట. సో నార్మల్ వాటర్ తీసుకుంటే మనకి ప్యాకెట్లో 1 లీటర్ వచ్చి ₹20 ఉంది. మన ఇంటికి క్యాన్స్ వచ్చి తీసుకువేస్తున్నారు 15కి 20, 25, 35. బట్ ఎందుకు ఇంత కాస్ట్ అనేది చూడాలి ఈసారి. సరే చూశాను పోయినసారి మనం కూడా యూట్యూబ్లో ట్రెండింగ్ అవుతా ఉంది. మరి మనం కూడా చూద్దాం ఎందుకు ఇంత కాస్ట్ ఇంత ఎక్స్పెన్సివ్ అని ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి ఎవోకస్ మోర్ దాన్ వాటర్ అంటే వాటర్ కన్నా ఎక్కువ అని చెప్పి దీంట్లో వేసింది అనమాట. మరి ఈ ఫుడ్ ఎఫ్ఎస్ఏ వాళ్ళు కూడా గ్రీన్ సింబల్ ఇచ్చిన అనమాట. దట్ మీన్స్ నాన్ ఆల్కహాలిక్. మరి ఇది మ్యానుఫ్యాక్చర్డ్ వచ్చి డిస్ట్రిబ్యూటెడ్ బై ఏవి ఆర్గానిక్స్, ప్లాట్ నంబర్ 90, గుజరాత్. మళ్ళీ దీనికి ఒక టోల్ ఫ్రీ నంబరు, మళ్ళీ దీనికి ఒక వెబ్సైటు అన్నీ ఉందన్నమాట. సో మ్యాక్సిమం ఒక మీ ఇంటి దగ్గర ఎక్కడైనా సూపర్ మార్కెట్లు దొరికితే మీరు ట్రై చేయాలనుకుంటే ఒక ½ లీటర్ ట్రై చేయండి. నథింగ్, పోయేదేం లేదు. ఒక ₹100 పోద్ది. జస్ట్ యూ కెన్ ఫీల్ ద ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఒక ఎక్స్పీరియన్స్ కోసమే మనం కూడా ఇది ట్రై చేసింది. యూ కెన్ ఫీల్ ద ఎక్స్పీరియన్స్. అదర్వైజ్ నథింగ్ చేంజ్, ఏమీ చేంజ్ లేదు. సో గైస్, సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.